గుడ్ ఈవినింగ్ సార్. రాజు వెనక లగేజ్ తీసుకురా. అలాగే సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎరా మొక్కలకు నీళ్లు పోస్తున్నారా? పోస్తున్నాను సార్. బ్యాగ్ నా రూమ్లో పెట్టు. అలాగే. సో దిస్ ఈస్ మై పర్సనల్ ప్లేస్. ఐ హోప్ యు లైక్ ఇట్. సో బ్యూటిఫుల్. ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ. మీ టేస్ట్ అదిరిందండి. థ్యాంక్స్. ఫ్రెష్ అవుతావా? యా. వాష్రూమ్ పైన. Sure. యూ కెన్ ఫీల్ ఫ్రీ. రాజు సార్. బాటిల్ తీసుకురా. స్నాక్స్ ఏం చేశారా? ఏం చేయమంటారండి? ఇప్పుడు చేయడం ఏంట్రా? నేను వస్తున్నానని ముందే తెలుసుగా, ముందే వండి పెట్టచ్చుగా. వాటరే వేడిగా అడుగుతుంటారు, వంట కూడా వేడిగా చేద్దామని. నీ తెలివితేటలు వెళ్ళి ఏదో. మాయా కమ్ కమ్ ప్లీజ్. యా. వెజ్జా నాన్ వెజ్జా? నేనేం జీరో సైజ్ ట్రై చేయట్లేదు, నాకేదైనా పర్వాలేదు. వెరీ గుడ్. రాజు సార్. నాటుకోళ్ళు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి సార్. 4 కదా. ఒకటి ఫ్రై చేయి, సార్. ఒకటి కర్రీ చేయి. మిగతా 2 సార్. దా చెయ్యి. అలా చేయి. గంట లేట్ అయినా పర్వాలేదు, వంట మాత్రం అదిరిపోవాలి. సరే సార్. స్కాచ్, సిగరెట్, చికెన్, ఈ 3 ఉంటే చాలు. నేను 4వ మూడ్లోకి వెళ్ళిపోతాను. యునో మాయా, నా ప్రతి కథకి క్లైమాక్స్ ఇక్కడే దొరుకుతుంది. దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. ఏం మాట్లాడవేంటి? అరే, కారులో ఆపకుండా అంతలా మాట్లాడిన దానివి సడన్గా అంత సైలెంట్ అయిపోయావేంటి? ఓకే 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 ఓకే, అర్థమైంది. ఓ పక్క మందు తాగుతున్నాడు, ఇంకో పక్క బాయ్ని బయటికి పంపించాడు. నెక్స్ట్ ఏం చేస్తాడా అని భయపడుతున్నావా? డోంట్ వరీ మాయా, నేను డైరెక్టర్నే కానీ విలన్ని కాదు. సిచ్యువేషన్ సింక్ అయిపోయింది. కరెంట్ కూడా సహకరిస్తుంది. చూసావు మాయా, కరెంట్. మాయా మాయా మాయా, ఎక్కడున్నావు మాయా? మాయా, అక్కడేం చేస్తున్నావు? అరే మాట్లాడవేంటి? చీకట్లో అక్కడ ఎందుకు? ఇక్కడ వచ్చి కూర్చో. కారులో చెప్పానుగా నాకు భయం లేదని. సరే నీకు భయం లేదులే, ఒక్కదాను అక్కడ ఎందుకు? ఇక్కడ వచ్చి కూర్చోరా. మందేసే మగాళ్ళని నేను నమ్మను. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ గొంతేంటి అలా ఉంది? కారులోనే చెప్పాను కదా, దారిలో యాక్సిడెంట్ అయి 20 రోజుల క్రితమే చచ్చానని. ఓ, ఆ జోక్ ఆల్రెడీ కార్లోనే వేసావు కదా, మళ్ళీ ఎందుకు? ఓహో, నాకు చీకటి అంటే భయం అన్నాను అందుకనా? నో ప్రాబ్లం, నా చేతిలో ధైర్యం ఉందిలే. నువ్వు చెప్పిన కథ నా కథలాగే ఉందన్నాను, గుర్తుందా? గుర్తుంది. అయితే ఏంటి? నా కారు చెడిపోయింది, లిఫ్ట్ కావాలని అడిగాను, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది. ఏంటి ఇప్పుడు? కానీ అక్కడ నా కారు లేదు. What? నేను నిన్ను లిఫ్ట్ అడిగిన చోట నా చెడిపోయిన కారు అక్కడుందా? కారు అంటే నువ్వు అందమైన అమ్మాయిని కాదు, సార్ సార్ సార్, ఏంటి సార్ ఇంత భయపడ్డారు? నేను జస్ట్ యాక్టింగే చేసింది. మీ కొత్త మూవీకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి మీ ఆఫీస్ చుట్టూ తిరగటం కంటే మీ చుట్టూ తిరగటం బెటర్ అనుకున్నాను. మీ మేనేజర్ చెప్పారు మీరు ఫామ్ హౌస్ కు వెళ్తున్నారని, అందుకే మిమ్మల్ని నేను దారిలోనే పట్టేశాను. ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? మీరు భయాన్ని బిజినెస్ గా వాడుకుంటారని తెలిసి అదే భయాన్ని నేను నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి వాడుకున్నాను. సార్ 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 మిమ్మల్ని సార్ 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 సార్
లుక్ ఎట్ మీ సార్. సార్ లేవండి. సార్ చూడండి సార్. సార్ అయ్యో. నటించాల్సింది పోయి జీవించింది, జీవించాల్సిన నా జీవితం దొబ్బింది. వీడు యాక్షన్ చెప్దాం అనుకున్నాడు, ఆవిడ కట్ చెప్పేసింది. ఏయ్, ఇంతకీ ఇది రియల్ స్టోరీనా రియల్ స్టోరీనా? రేర్ స్టోరీ. కారెక్కిన అమ్మాయికి డైరెక్టర్ తన కథని లీక్ చేశాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ అమ్మాయి అతన్ని లాక్ చేసింది. లాక్ చేయడం కాదురా, ఆ లైఫ్ని బ్లాక్ చేసింది. ఆత్మ దెయ్యం పేరేదైతేనే వాటితో ఆటలాడకూడదు. మనం ఆడుకున్నప్పుడు అవి నిద్రపోతాయి. అవి ఆడడం మొదలు పెడితే మనం నిద్రపోతాం. ఇక లేవం. రేయ్, డెవిల్స్ గురించి డైలాగ్స్ భలే చెప్తున్నాడే. అబ్బా మళ్ళీ మొదలెట్టేశాడు. బాబోయ్ నీకో దండం. మన వాళ్ళెవరు కనిపించట్లేదేంటి? నాకు భయం వేస్తుంది. ఏయ్, నాకు చిన్న డౌట్, ఒకసారి ఇట్రా. దేనికి? పక్కకు తప్పుకో, మళ్ళీ రా.